60-70 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఈ రోజున ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్. తాత ఉన్నప్పుడు ఏమి హాస్పిటల్స్? తాత ఉన్నప్పుడు ఫెర్టిలిటీ హాస్పిటల్ ఎక్కడున్నాయి? ఇన్ఫెర్టిలిటీ లేదు. లేదు కదా. తాత ఉన్నప్పుడు ఇంత టెంపరేచర్ ఎక్కడుంది ఈ భూమి మీద? లేదు. లేదు కదా. తాత ఉన్నప్పుడు వలసలు ఎక్కడ పోయారు? ఆత్మహత్యలు ఎక్కడ చేసుకున్నారు? నేత కార్మికులు ఎక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు? గడిచిన 15 ఏళ్ళలో 3 లక్షల మంది భారతీయ రైతులు చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత ఘోరం జరిగినా, ఈ హరిత విప్లవం ఇంత తప్పులు జరిగినా ఇప్పటికీ ప్రభుత్వాలు ప్రతి యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం కొత్త వంగడం తయారు చేస్తారు. కొత్త వంగడం అంటే పాతయన్నీ తప్పనేగా. మీరు ప్రతిసారి కొత్తది ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేయాలి కదా. అంటే ఇది కనిపెడుతూనే ఉంది. మరి పాతయన్నీ చెడ్డయ్యానా మీ ఉద్దేశం? ఇట్లా మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడేటట్టు ఇంకా ఈల్డ్ అని ఒక్క కార్బోహైడ్రేట్ ఉండేటట్టుగా డిజైన్ చేసి పిండి పదార్థం చేసి ఒక్కొక్కళ్ళని కోళ్ళ ఫారం కోళ్ళలాగా తయారు చేశారు. దీంట్లో ఆ సోనా మసూరి, బీపీటీ ఈ 2 అత్యంత ప్రమాదకరమైన బియ్యపు గింజలు. ఇవి ఒక్కరోజు కూడా భోజనం చేయటానికి పనికిరావు.